నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారికి నిన్న మధ్యాహ్నం సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అసలు దీంట్లో ఏ ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నేతలను లాగుతూ కాలయాపన చేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల టైంలో ఒక సందడిని క్రియేట్ చేస్తూ కొత్త డ్రామాకి తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జస్ట్ నిన్న కేసీఆర్ గారికి సిట్ విచారణ ఇస్తారా, ఆ నోటీసులు ఇస్తారా అని జస్ట్ తెలియగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కేసీఆర్ గారి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మని దహనం చేయడం కూడా జరిగింది. జస్ట్ ఆ సిట్ నోటీస్ ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రం సగం తగలబడింది నిన్న. అట్లాంటిది ఈరోజు నిజంగానే ఇచ్చి ఉండుంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉండుంటే ఇక కథ వేరుండు. అయితే నేను అట్లా ఇచ్చారో లేదో, రేవంత్ రెడ్డి ప్లాన్ రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి టైం ఇట్లా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ప్లాన్ని అటర్ ఫ్లాప్ చేసేసిండు కేసీఆర్ గారు. సీట్ నోటీసులు ఈ టైంలో నేను రాలేను, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను దిశానిర్దేశం చేసే కార్యక్రమం ఉంది, ఈ టైంలో నేను ఎట్టి పరిస్థితుల్లో విచారణకు రాలేనని చెప్పేసి తెగేసి చెప్పేసిండు. లేకుంటే మీరే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారణ జరుపుకోండి అనుకొని కేసీఆర్ గారు చెప్పడంతో ఒక సినిమా లెవెల్లో సినిమా లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటీసులో కేసీఆర్ బయటకు వస్తాడా? దేనికోసం? దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? అలా విచారణ జరిపితే రాష్ట్ర రైతులకు రైతు బంధు వస్తుందా? అలా విచారణ జరిగితే రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందా? ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇవ్వరని సన్నాసి ప్రభుత్వం ఇది. 6 గ్యారెంటీలు అమలు చేయలేని పనికి మాలిన ప్రభుత్వం ఇది. కాలయాపన చేసుకుని 420 హామీలను మరిపించిన సవట మాలిన ప్రభుత్వం ఇది. ఇలా చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ ఒప్పుకుంటాడా? ఏమైనా చిన్న పిల్లలు లేకుండా చిన్న కార్యకర్తలు లేకుండా చిన్న నాయకుడు ఆయనే పిలువగానే వెళ్ళడానికి అని తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు ఇలాంటి సిట్టు లట్టులకు ఆయన ఎప్పుడు బయటికి రాడు. అసలు ఏమన్నాడు ఒకసారి మీరే వినండిగా. సిట్ నోటీసులు, ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు, నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్ ఆయన కోరుకున్న చోటే విస్తరిస్తామని వెల్లడి, విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు. వాళ్ళు తప్పనిసరి అంటున్నారు, కానీ నాకు తెలిసి కేసీఆర్ గారే ఆ యొక్క సిట్ కమిషన్ వలన విచారిస్తాడు. మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ వ్యవహారం ఏంది, మీకు నిజాలు అబద్ధాలు ఏది తెలియదా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎవరు చెప్తే నడుస్తున్నారు? ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు? ఎందుకు ఇలా డైవర్షన్ చేస్తారని కేసీఆర్ రివర్స్ క్వశ్చన్లు అడుగుతారు తప్ప వాళ్ళు వేసే క్వశ్చన్లు అసలు వాళ్ళు కేసీఆర్ ముందు కూర్చొని ఒక్క క్వశ్చన్ అని వేయగలరా? అంత వాళ్ళకు ఉందా? లేదు. అంత దమ్ము, అంత ధైర్యం వాళ్ళకి లేదు. కొద్దిసేపు కేసీఆర్ గారితో మాట్లాడుకొని పంపించేస్తే తప్ప వాళ్ళకంతా లేదు స్టెమినా. వాళ్ళ దగ్గర ఆధారం లేదు, వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ కూడా లేదు. అన్నీ తేడతెల్ల వ్యవహారాలు. నేడు కుదరదు తెగేసి చెప్పేసిండు కేసీఆర్. నేడు కుదరదు, వేరే తేదీని మీరే నిర్ణయించండి. కేసీఆర్ సిఆర్పిసి 160లో సరిహద్దులు లేవు, మీ విచారణ ఎర్రవల్లిలోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు, పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లు నేనే ఇవ్వాలి, ఇది ముందే ఖరారైనందుకు నేను రాలేను, సిట్ అధికారికి కేసీఆర్ సమాధానం చెప్పడం కూడా జరిగింది. మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం, విచారణకు పూర్తిగా సహకరిస్తా కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పడంతో సిట్ కమిషన్ వాళ్ళు ఇక అంతా మూసుకొని సైలెంట్గా ఉండిపోయారు. ఇక అంతా సైలెంట్గా ఉండిపోయారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ బొక్కబోర్ల పడ్డాడు. ఏం లేదు చెప్పుకోవడానికి. అంతా డొల్ల వ్యవహారము, పనికి మాలిన వ్యవహారము. ఏదైనా అవుతుందా? రేవంత్ రెడ్డితో ఏదైనా అవుతుందా? ఇదేనా కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన అవసరమా? ఎంత మంచిగా పరిపాలించుకోవచ్చు ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పటి నుంచి. ఎప్పుడూ దోచుకున్నాడు, తినుడు తాగుడు, సంపాదించుడు, కబ్జాలు చేసుడు. ఈ తప్ప రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఈ యొక్క విచారణ పేరుతో ఎంత కాలయాపన చేస్తున్నాడు మీరే చూస్తున్నారు కదా. తెలంగాణ వ్యవస్థని మొత్తం కూల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సరిగ్గా తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే చాతన కాదు ఈ ప్రభుత్వానికి. అందుకనే కేసీఆర్ విచారణ లట్టు పొట్టు అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆయన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, ఆయనకు ఫోన్ ట్యాపింగ్ తోడు ఏం సంబంధం? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం? ఫోన్ ట్యాపింగ్ దేనికోసం? ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఏదైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటే, ఎవరైనా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ హాని చేయదలిస్తే అలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని తీసుకొచ్చారు. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఉండనీయకుండా మళ్ళీ సమైక్యాంధ్రలో కలపాలని ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఓ టీడీపీ దొంగ వచ్చిండు, ఓ చంద్రబాబు నాయుడు కాళ్ళు బూట్లు మొక్కే దొంగ వచ్చిండు, చంద్రబాబు బూట్లు దురిసే దొంగ వచ్చిండు.
ఆ దొంగ వచ్చి 50 లక్షలతోటి బేరాలు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా దొరికిపోతే ఏం చేయాలో అర్థం కాక తిహార్ జైల్లో చిప్పకుడి తిని వచ్చి మళ్ళీ వచ్చిండు. ఈ ఎట్లాగో అట్లట్ల తిరిగి ఓటుకు నోటు కేసు మొత్తం కోర్టులు నడుస్తున్నా కూడా కింద మీద పడి ప్రజల్ని మోసం చేసి కొన్ని బజారు మాటలు మాట్లాడి కొన్ని పలికిమాలిన మాటలు మాట్లాడి నమ్మకం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి తన కక్ష సాధింపు రాజకీయాలు సాధించుకోవాలని ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నాడు. ఒక లెక్కని చెప్పాలంటే కేసీఆర్ ఎంట్రుగా కూడా పీకనికి ఎవ్వడు కూడా పనికిరాడు. ఎవరైతే కేసీఆర్ని జైల్లో పెట్టాలి టైం పాస్ చేయాలి అనుకుంటే ఎవరైతే చేస్తూ ఉన్నారో కేసీఆర్ వెంట్రుకు కూడా పీకలేరు, కేసీఆర్ యొక్క నీడను కూడా ముట్టుకోలేరు. ఈరోజు ఇన్ని చేస్తున్నారు కదా, సిట్ కమిషన్ వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ భవిష్యత్తు వీళ్ళకే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎక్కడ పోయి జల్సాలు చేసుకుంటూ కాలయాపన చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొదలదు. వీళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. వీళ్ళేదో ఈ రోజుతోటి ముఖ్యమంత్రి మాటలు విని కాలయాపన చేస్తున్నారు. కానీ అదే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని తలుచుకుంటే ఇక వాళ్ళ గతి ఏందో వాళ్ళ పరిస్థితి ఏందో మున్ముందే మొత్తం బ్రహ్మాండంగా విజువల్ అవపడతా ఉంది. వీళ్ళు ఏం చేయలేరు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ భారీ మెజార్టీ వస్తుందోనని భయంతో వీళ్ళు ఈ డ్రామాలు పన్నుతూ ఉన్నారు. అంతే తప్ప వీళ్ళతో అయ్యేది లేదు, ఒరిగేది లేదు. కేసీఆర్ని ముట్టుకున్న అంత ఆశామాషి కాదు. జస్ట్ నిన్న నోటీసులు ఇచ్చినందుకే సగం తెలంగాణ తగలబడిపోయింది. అట్లాంటిది విచారణ పేరు మీద వస్తే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉంటాడా? ఈ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ సిట్ విచారణ పోలీస్ వ్యవస్థ కానీ ఉంటుందా? తెలంగాణ తిరగబడితే ఎట్లుంటుందో తెలియదా? ఈ పోలీసు వాళ్ళకు, ఈ రేవంత్ రెడ్డికి తెలియదా? ఎట్లా ఉంటుందంటే ఎవ్వరు కూడా ఊహించలేరు. భీకరమైన యుద్ధం జరుగుతుంది. షాపులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అంతా రాస్తా రోకాయి తెలంగాణను మొత్తం తగలబెట్టేస్తారు. వీళ్లకు ఏ సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుందో కానీ వీళ్ళ కథ మాత్రం వేరే ఉండబోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే భయం వీళ్ళకంతే. ఆ భయంతో వీళ్ళు నానా రకాలుగా ఇది చేస్తూ ఉన్నారు.